అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సుజి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మేమైతే బాగున్నాం. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈ రోజు మన వ్లాగ్ వచ్చి ఆల్రెడీ నా వ్లాగ్స్ కంటిన్యూగా చూస్తున్న వాళ్ళకైతే ఎస్టర్డే నేను ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదా, ఎంగేజ్మెంట్ కి రింగ్స్ వ్లాగ్ అని చెప్పి. సో అది కంప్లీట్ అయిపోయాక ఇప్పుడైతే డ్రెస్సుల సెలక్షన్ అండి. ఈ రోజు వ్లాగ్ కంప్లీట్ గా డ్రెస్సెస్ సెలక్షన్ అండ్ డెకరేషన్ కావాల్సిన ఫ్లవర్స్ తీసుకోవడం అనమాట. సో ఇదే మన మెయిన్ టాస్క్ ఈ రోజు అంతా. ఏమేం డ్రెస్సులు సెలెక్ట్ చేశాము అందరికండి, పెళ్లి కొడుకుతో సహా ఎంగేజ్మెంట్కి మా పిల్లలు అండ్ మా హస్బెండ్ అందరికీ డ్రెస్సెస్ ఏమేమి సెలెక్ట్ చేసాం, ఎక్కడ తీసుకున్నాం, ఎంత ప్రైస్ పడి కూడా నేను మ్యాక్సిమం కవర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఫ్లవర్ మార్కెట్కి వచ్చేసాము. ఫ్లవర్ మార్కెట్లో ఫ్లవర్స్ తీసుకోవడానికి. సో చూస్తున్నారు కదా, ఒక సంచి అయితే పెద్ద సంచి వేసుకొని వచ్చేసాను. దానిలో సగం ఫిల్ అయినాయి. అది కూడా ఎంగేజ్మెంట్కి సంబంధించినవి కదండి. సో ఎంగేజ్మెంట్ అంటే మన ఇంటి దగ్గర కాదు, అమ్మాయి ఇంటి దగ్గర ఎంగేజ్మెంట్ చేస్తారు. సో మనకి అక్కడ కావాల్సినవి అన్ని తీసుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ ఎంగేజ్మెంట్కి మరి దండలు కూడా రెడీ చేసుకోవాలి కదా. ఇవిగోండి, ఈ దండలు అయితే చాలా బాగున్నాయి. ఎక్కువ మేము ఇవే యూజ్ చేస్తాం అనమాట. నా పెళ్లికి, మా సిస్టర్ పెళ్లికి సో ఇవే వాడాము. అందుకే అవి చూపిస్తున్నా పర్టికులర్ గా. అవైతే చాలా కాస్ట్ ఉన్నాయండి. అసలు ఏవైనా రేట్లు అదుర్స్ అనమాట. ఏది పట్టుకున్నా అయిపోవడమే అన్నట్టుంది. ఇగోండి మన సరుకు సంత అయితే అవి. సో అవి తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా వేరే ఫ్లవర్స్ కూడా వెతుకుతున్నాం. మాకు కావాల్సిన అన్ని ఒక చోట దొరకవు కదా, అంత మార్కెట్ మొత్తం తిరుగుతున్నాం అనమాట. మొత్తం 2-3 సందులు ఉంటాయి మనకు అక్కడ ఆ మార్కెట్ లోపలే. సో అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ టైం అండి బ్యాక్ సైడ్కి వచ్చాము. ఆ బ్యాక్ సైడ్ ఏముంటుందా అని సో తీసుకొని ఫైనల్ గా మనమైతే దారిలో వెళ్తుంటే అక్కడ ఒక చిన్న వంతెన ఉంటుందండి. ఆ వంతెనలోంచి వెళ్ళాలన్నమాట. సో ఆ వంతెనలోంచి వెళ్తుంటే ఇలా మనకి వ్యూ అయితే కనబడుతుంది. ఆ పక్కన ఇంకొక వంతెన ఉంది కదా, అక్కడ నుంచి ట్రైన్లు వెళ్తాయి. వాటర్ కూడా చూసారా ఎంత ప్యూర్ గా ఉన్నాయో, చక్కగా నీట్ గా. అక్కడ ఒక 5 to 10 minutes ఉన్నామండి. అక్కడ కొంచెం స్పెండ్ చేసాం అనమాట. ఇక్కడ నుంచి మనకు అమ్మవారి టెంపుల్ అయితే కనబడిపోతుంది. సో అదే చూపిస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ గా అక్కడ కొన్ని తీసేసుకొని ఐటమ్స్ ఇంటికైతే బయలుదేరాము. బయలుదేరుతూ అక్కడ 1 టౌన్ కవర్ చేస్తున్నానండి. 1 టౌన్ అంటే చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా. 1 టౌన్ ఇలా ఉంటుందని చూపిస్తాను. ఇంకా ముందు వ్లాగ్స్ లో అయితే మొత్తం కవర్ చేస్తాను. 1 టౌన్ లో చాలా సార్లు వచ్చాం, చాలా ఐటమ్స్ తీసుకున్నాం. రెగ్యులర్ గా వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. నన్ను ఫాలో అవుతూ చూస్తూ ఉండండి. ఎందుకంటే కంటిన్యూషన్ పార్ట్స్ కాబట్టి కొంచెం నీట్ గా ఉంటాయి. ప్లస్ అది కాకుండా మీకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. అక్కడ రేట్లు కూడా ఎలా ఉన్నాయి, అలాగే 1 టౌన్ అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. 1 టౌన్ లో దొరకని ఐటమ్ అంటూ ఉండదండి. మనం ఏది కావాలన్నా 1 టౌన్ వచ్చేయచ్చు. అక్కడ ఒక సందు కాదు, చాలా సందులు ఉంటాయి. మనకి ఎక్కడ ఏం దొరుకుతాయి అనేది కూడా ఒకవేళ మీకు తెలియకపోతే ఒకసారి పింక్ చేయండి, నేను కంపల్సరీగా మెసేజ్ ఇస్తాను. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. అసలు ఎందుకు వెళ్తున్నాము అంటే యాక్చువల్లీ అన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చేసామండి. సగం దూరం వచ్చాక మళ్ళీ కొన్ని ఫ్లవర్స్ తక్కువ అవుతాయి అనేసరికి మళ్ళీ ఫ్లవర్ మార్కెట్ దాకా ఏం వెళ్తాము. ఈ 1 టౌన్ లో అయితే మధ్యలో మనకి ఇలా ఫ్లవర్స్ చాలా పోసుకొని ఉంటారు, అక్కడ తీసుకోవచ్చు అన్నట్టు అటు వచ్చాం అనమాట. సో ఇక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ తీసుకొని ఇక మేమైతే షాపింగ్ బయలుదేరాము. ఫైనల్ గా ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి అప్పుడు షాపింగ్ వచ్చామండి. సో వచ్చాక ఇదిగోండి, ఫస్ట్ అయితే మా బ్రదర్ అంటే పెళ్లి కొడుకు డ్రెస్ అయితే వేసుకున్నాడు. ఏం డ్రెస్ అంటే కుర్తా వేసుకున్నాడు. అది ఎల్లో కుర్తా, మనకి హల్దీకి మనకు వస్తుందని చెప్పి మేము చెక్ చేసుకుంటున్నాం అనమాట, ఎలా ఉంది ఏంటి అనేది. అదైతే బాగుంది. బట్ ఇంకా 2-3 డ్రెస్సులు ట్రయల్ వేస్తున్నాడు. ఈలోపు మా వారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ట్రయల్స్ వేసుకుంటున్నారు. సో ఇది కూడా ఎంగేజ్మెంట్ పర్పస్ అనమాట. మళ్ళీ మ్యారేజ్ పర్పస్ కూడా తీసుకున్నవి కూడా మీతో కంపల్సరిగా షేర్ చేస్తాను. ఇదిగోండి థర్డ్ షర్ట్ అండి, ఇది సెకండ్ కూడా కాదు. ఇది కూడా చక్కగా నీట్గా ఉంది అనిపించింది. ఏముందండి, మా బ్రదర్ అని కాదు, ఎవరు వేసుకున్న డ్రెస్సులు ఏదైనా బాగుంటుంది. బట్ మనం చూసింగ్ అనేది చూసుకొని తీసుకోవడమే. కానీ రేట్లు కూడా చాలా హెవీగా ఉన్నాయి ప్రతి చోట. కొంచెం బ్రాండెడ్ అయితే ఎక్కువ రేట్లు ఉంటాయి కదా, అది ఎక్కడైనా ఉండేది. మా వారేమో ఒక చిన్న పూల రంగుల్లాగా పూల షర్ట్ తెచ్చుకున్నారనమాట. బట్ అదైతే వేరు, ఊరికే అసలు కలర్ బాగుంది, హల్దీకి పనికొస్తుందేమో అన్నట్టు తీసాము ఎల్లో. బట్ అది ఓకే అనిపించింది, అది లోపల పడేసాం. ఇప్పుడు ఇదైతే వేసుకొచ్చారు, ఇది కూడా బాగుంది. కలర్ అయితే చాలా డార్క్ గా చక్కగా నీట్ గా ఉంది. బట్ షర్ట్ అయితే కొంచెం
పొట్టిగా అనిపించింది అనమాట. సో ఇది తీసుకుంటామా లేదా అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే మా వాళ్ళది కంప్లీట్ అయ్యాక మేము టిప్సీ టాప్సీకి వచ్చామన్నమాట. టిప్సీ టాప్సీలో పిల్లలకి బట్టలు చాలా బాగుంటాయండి. మేమైతే ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతాం. అందుకే మీకు కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాను అనమాట. కంపల్సరిగా మీకు పిల్లలకి కొంచెం మంచిగా బ్రాండెడ్వి కావాలి అంటే అలాగే కుర్తా సెట్లు బాగా సెట్ అవుతాయి అనిపిస్తే కనుక కంపల్సరిగా మీరు టిప్సీ టాప్స్కి వెళ్ళిపోండి, అక్కడ చూస్ చేసుకోండి. మా బుజ్జిగాడికి కానీ మా అక్క వాళ్ళ బాబుకి కానీ ఇద్దరికి చక్కగా కుర్తాలు బాగా సెట్ అవుతాయి. అందుకని మేము ఇక్కడికే మ్యాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తామన్నమాట. నార్మల్గా అయితే వేరే చోట. సో ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చాము. అందులో ఎంగేజ్మెంట్ అంటే ఒక చిన్న అకేషన్ కదండి, దానికోసం మనకి మినిమం ఇలా ఉండాలి కాబట్టి కొంచెం కుర్తాలు అయితే నీట్గా ఉంటాయి అనిపించింది. సో ఇక్కడికైతే వచ్చేసాము. వీళ్ళైతే మామూలు రచ్చ చేయట్లేదండి, డాన్సుల మీద డాన్సులు వేసుకుంటున్నారు. నాకు ఇటు చూడండి రా. అరే అంశుగా ఆగు ఒక నిమిషం. అసలు వీళ్ళకి బట్టలు అంటే చాలండి, అసలు అక్కడ ఉన్నవన్నీ ఒకసారి తగిలిచ్చేస్తారు. వాటిలో ఏవి బాగున్నాయని మన ప్రాణాలైతే తీసేస్తారనమాట. మా వాళ్ళైతే మరీ దారుణం. ఇగో చూస్తున్నారు కదా, టకటక వస్తారు, ఫాస్ట్ ఫాస్ట్ వేసేసుకుంటారు, వాళ్ళ పని వెంటనే అయిపోద్దండి. మాకైతే పెద్ద ఇబ్బంది కూడా పడము, ఎందుకంటే వాళ్ళు ఏదేసుకున్నా బాగుంటారు కాబట్టి పిల్లలు అన్నాళ్ళు. అందుకనే అసలు వెంటనే వేయంగానే సెలక్షన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా మార్చేస్తున్నారో. దానికి తగ్గట్టు ఇద్దరే నాట్ సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్ డాన్సులు స్టెప్పులు వేసుకుంటున్నారనమాట. ఇక వాళ్ళ గోలే. బట్ ఇక్కడ కూడా మేము చాలా సెలెక్ట్ చేసుకున్నాము. అది ఆ పింక్ది కూడా తీసుకున్నామండి. అలాగే మా బుజ్జిగడ వేసుకున్న లావెండర్ కలర్ కూడా తీసేసుకున్నాం అనమాట. అలాగే ఇక్కడ బ్లూది కూడా ఒకటి వేసుకుంటాడు, అది కూడా తీసుకున్నాము. సో అలా కొన్ని చూడగానే నచ్చిని అనగానే ఫాస్ట్ సెలక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. బట్ ఇక్కడ బ్రాండెడ్ కదండి, కొంచెం రేట్లు అయితే హైగానే ఉంటాయి, కానీ క్వాలిటీ చాలా బాగుంటుందండి. మనం ఒకసారి యూస్ చేయడం కాదు కదా, పిల్లలకి అన్నాక చాలా సార్లు వేస్తాము. అలాగే మనకి కోడేస్ కూడా వస్తాయి. బయట తీసుకుంటే అంత త్వరగా ఊరికే పాడైపోతూ ఉంటాయి, అలాగే చిరిగిపోతూ ఉంటాయి. అందుకని కొంచెం ఇలా మంచి అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా దీన్నే ప్రిఫర్ చేస్తాం. మీరు కూడా ఇలాంటి మీకు కూడా కొంచెం ఐడియా వస్తుందని చెప్పి ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే మంచి సెట్లు కూడా ఉన్నాయి, చూసారు కదా, సూట్లు కానీ అలాగే బ్లేజర్స్ అన్నీ ఉన్నాయి. అవి కూడా తీసుకోవాలి, అది మ్యారేజ్ కండి. సో అదే చెప్తున్నాను మా బుజ్జోళ్ళకి, అది ఎప్పుడు తీసుకుంటావు అని అడుగుతారు. అన్నీ అడుగుతారండి. అసలు మనం షాపింగ్ వచ్చామంటే మన ప్రాణం తీస్తారనమాట, అది కావాలి ఇది కావాలని. అది అందరి పిల్లలు చేసేదే. సో ఇది బాగుందండి, సెట్ అయితే మాకు బాగా నచ్చింది. బట్ మినిమం 10,000 20,000 అలా ఉంటున్నాయి అనమాట. మరి అంత బడ్జెట్ అంటే మనకి ఎక్కువైపోతుంది కదా. సో ఇప్పుడైతే ఇంకా పెళ్లి కొడుకుకి తీసుకోవడానికి రెడీ అయ్యాము. అక్కడ ఆల్రెడీ ఒక 2 షర్ట్స్ తీసుకున్నామండి, వేరే చోట ఆల్రెడీ చూపించాను కదా, అక్కడ ఒక 2 షర్ట్స్ తీసుకున్నాము. మా హస్బెండ్కి కూడా అలాగే. ప్లస్ ఇప్పుడు మళ్ళీ యూఎస్ పోలో ఇవన్నీ కదా, బ్రాండెడ్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా చూస్తున్నాము. ఆల్రెడీ మా బ్రదరు వేసుకున్న షర్ట్లో ఇప్పుడు వేసుకున్నది అయితే సెలెక్ట్ చేసాం అనమాట. చాలా బాగున్నాయి షర్ట్స్ కూడా, చాలా నీట్గా ఉన్నాయి. మాకు వెళ్ళగానే కొంచెం ఇక్కడ కూడా పని అయిపోయింది టకటక. సో ఇక్కడ కూడా ఒక 2-3 షర్ట్లు తీసేసుకున్నాము. తీసుకొని ఇది ఒకటండి, బ్లూ కూడా చాలా నచ్చింది, వేయంగానే బాగుంది అనిపించింది. యాక్చువల్లీ ఒక్కొక్కసారి అలా కుదురుతాయండి, ఒక్కొక్కసారి అసలు ఎంత వెతికినా దొరకవన్నమాట. ఇప్పుడు మాత్రం కొంచెం మార్నింగ్ నుంచి ఏవో ఒక పనులతో తిరుగుతూ ఆఖరికి షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము. అబ్బాయిల వరకు కంప్లీట్ అయ్యింది. అసలు 1 డేలో కంప్లీట్ చేయడం అసలు మా ఇంట్లో మాత్రం హిస్టరీనే. ఎందుకంటే 1 డేలో అసలు ఏవి కంప్లీట్ చేయము, ఎందుకంటే తిరుగుతూ ఉంటాం, మాకు నచ్చే వరకు వెతుకుతూ ఉంటాం అనమాట. సో ఒక్కొక్క రోజు మాత్రం ఇలా సెట్ అయిపోతూ ఉంటుంది. అది టైం బట్టి ఉంటుందండి. మేమైతే కంపల్సరీగా చెప్తున్నాను కదా, ఒక డ్రెస్ తీసుకోవాలంటే 100 షాపులు వెతుకుతాము, అందులో సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అందరూ అలాగే అయ్యి ఉండొచ్చు, బట్ మేము ఎస్పెషల్లీ బాగా చెప్తాను, ఇది మాత్రం షూర్. ఏదైనా చేస్తామండి, బట్టల దగ్గర మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వము. అది ఫస్ట్ నుంచి ఉన్నదే. మేము తిన్నా తినకపోయినా, అసలు దేనికి పెట్టినా పెట్టకపోయినా ముందు బట్టలకే పెడతామండి. తిండి కూడా పక్కన పడేస్తాం, అలా ఉంటుంది మాది. సో మా గురించి తెలిసిన వాళ్ళు చాలా వరకు అదే అనుకుంటారు. తినడానికి కూడా ఖర్చు పెట్టం, మరి అంత బట్టలు పిచ్చి అన్నట్టు. అమ్మాయిలకి అది మాత్రం కామన్ కదండి. సో ఇంకా వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళు ఈ స్వీట్స్ అవి తీసుకురమ్మన్నారు. ఒక 5 రకాలు 9 రకాలు అలా ఉంటాయి కదండి, ఆ స్వీట్స్ తెమ్మండి. ఇంకా వాటిలో చూస్ చేసుకుంటున్నాను అనమాట. చూస్ చేసుకుంటూ అక్కడ ఆకలి వేస్తుందని చెప్పి తినేస్తా ఉన్నాము. అక్కడ ఆయనతో అంటున్నాం అనమాట, మమ్మల్ని ఇంకొక 10 నిమిషాలు భరిస్తే మొత్తం ఖాళీ చేసేస్తామండి అని. వాళ్ళు కూడా పర్లేదండి, మీకన్నా ఎక్కువ ఏంటి తినేయండి అని అన్నారు. సో అదే చెప్పుకుంటున్నాం, కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాం అనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని నా లింక్ అందరికీ ఫార్వర్డ్ చేసేయండి. ఇలాగే మరికొన్ని మంచి వీడియోస్తో ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇంకా మంచిగా ఆదరించండి. బాయ్ ఎవ్రీవన్.